నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంగీత దర్శకుడు కోటి అనుకోకుండా ఎప్పుడు లేనిది ఆయన ఫైర్ అవ్వడం చూస్తున్నాం. సో ఎందుకు, ఏమిటి అంటే ఏం చెప్తారు? అంటే ఇళయరాజా ఫైర్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మేమందరం బఫూన్లా కనిపిస్తున్నామా ఫైర్ అవ్వకపోవడానికి అనే ఆవేదన కూడా కావచ్చు. ఆయనకు ఆవేదనకి అర్థం ఉంది. కాకపోతే ఎందుకంటే డెకాయిట్ అని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సినిమా వచ్చింది. ఆ డెకాయిట్ అనే సినిమాలో కన్నిపెట్టరు కన్నుకొట్టరు పాట హలో బ్రదర్ల పాట రీమిక్స్ చేసి పెట్టారు. అది టీజర్లో రిలీజ్ చేసినప్పుడు ఆ పాట పెట్టారు. హలో బ్రదర్ సినిమా కూడా వాళ్ళదే జనరల్గా చెప్పాలంటే, నాగార్జున గారి సినిమానే. కాబట్టి వాళ్ళు కనీసం మాట వరుసకన్నా మాకు చెప్పొచ్చు కదా అనేది కోటి గారి మాట. మేము ఇంట్లో వాడుకుంటున్నామండి మీ పాటను అని చెప్పొచ్చు కదా, డబ్బులు ఇవ్వకపోయే డబ్బులు అవసరం లేదు మేము అడగట్లేదు అనేది కోటి ఆరోపణ. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆ డెకాయిట్ ట్రీజర్ వచ్చిన తర్వాత పాటని వాడుకున్నారనేది ఆయన ఆరోపణ. అయితే అదే కాకుండా ఇటీవల సినిమాల్లో కూడా చాలా వరకు పాత సినిమా పాటల్ని వాడారని చెప్పి కూడా మనం వింటూ వస్తున్నాం. అదే కాక నిన్నగాక మొన్న సంక్రాంతి బరిలో ఉన్నటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా దళపతి సినిమా నుంచి ఇళయరాజా సాంగ్ సుందరి నీవంటే అని చెప్పే సాంగ్ ని పదే పదే మనం ఆ సినిమాలో మనం ఆ సాంగ్ ని వింటూ వస్తున్నాం. సో ఇప్పుడు ఆ సినిమాలో వాడుకున్నప్పుడు లేనిది ఇప్పుడు వాడుకోవడంలో కోటి గారు ఎందుకని ఇంత సీరియస్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే కోటి గారు అనే మాట ఏంటంటే ఇళయరాజా గారు అన్ని హక్కులు తనకే రట్టి పెట్టుకుని ఇస్తున్నారు. ఇప్పుడు మాలాంటి ఏంటంటే మేము అన్ని హక్కులు నిర్మాతలకు అమ్మేస్తున్నాం, నిర్మాతలు ఇమీడియట్గా అమ్ముకుంటున్నారు, వాళ్ళు అమ్ముకు దొబ్బుతున్నారు అని మాట కూడా అన్నాడు ఆయన. మాకేమీ ఇక్కడ ఉండలేదు, మళ్ళీ మేము మా పాట మేము వాడుకోవాలంటేనే మ్యూజిక్ కంపెనీలు డబ్బులు అడుగుతున్నాయి. అది దారుణమే కదా. ఆయన పాట చేసాడు కంపెనీకి, ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చారు కదా. వీళ్ళు పొరపాటు ఉంది ఇక్కడ. ఇళయరాజా లాగా వీళ్ళు కూడా చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆ వీళ్ళు ఏంటంటే మొత్తం ఆల్ రైట్స్ అని నిర్మాతకు అమ్మేస్తారు. అక్కడ ఆ నిర్మాత ఏం చేసి మీరు కంపెనీకి అమ్ముకుంటున్నారు. మరి కంపెనీలు అదే నిర్మాతలు అడిగినా కానీ కంపెనీ డబ్బులు అడుగుతాయి. కాకపోతే కోటి అనేది ఏంటంటే డబ్బులు మేము అడగట్లేదు, కనీసం మీ పాట వాడుకుంటామని అడగొచ్చు కదా అనేది కోటి గారి వాదన. వాస్తవానికి మ్యూజిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీలకి స్వతహాగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినప్పుడు కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటే మంచిది అనుకుంటా. ఎందుకంటే అంత కష్టపడి క్రియేటివ్గా వాళ్ళు రాత్రింపవలు చూసుకోకుండా పాటలు అవన్నీ కూడా పెట్టి అప్పుడు మంచి మంచి హిట్లు అయినటువంటి పాటల్ని ఒకసారి వాళ్ళకి అమ్మితే ఇంకా మీకు సంబంధం లేదు అనుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకటండి, ఇక్కడ మ్యూజిక్ సంబంధించి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లిరిక్ రైటర్లకి వీళ్ళందరికీ కూడా కొంత రాయల్టీ వస్తుంది. అది సిస్టమ్ అటు ఏర్పాటు చేశారు, అది నామినల్గా వస్తుంది. అదే వేరే సినిమాలు వాడి ఆ విజువల్స్ వాడుకున్నా కానీ ఆ రాయల్టీ వీళ్ళకి వచ్చేస్తుంది. జనరల్గా అది ఉంది. కానీ మ్యూజిక్ కంపెనీ కొనుక్కుంటే కదా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుక్కున్నప్పుడు వాళ్ళు మరి డబ్బులు రాబట్టుకొని వాళ్ళు చూస్తారు. కాకపోతే వాళ్ళ పాటే అయితే కనీసం వాళ్ళకి రైట్ లేకుండా వీళ్ళు అమ్ముకోవడం వీళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఇప్పుడు కోటి గారు ఏంటంటే ఇప్పుడు కళ్ళు తెరిచారని చెప్పాల్సి వస్తుంది. దీని మీద ఆర్పి పట్నాయక్ గతంలోనే ఫైట్ చేశాడు అనే మాట కూడా అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనశంకర ప్రసాద్ లోనూ ఆ పాట ఉంది, సుందరి అనే పాట. భర్తమాస విజ్ఞప్తిలో ఆరనీకమా ఈ దీపం కార్తీక దీపం అంటూ సోనబాబు గారి సినిమాలో కార్తీక దీపం పాట ఉంది. ఇలా పెట్టేశారు. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఆ పాట వాడేస్తున్నారు. ఇదేమిటమ్మా మాయా మాయా అంటూ పెద్ద వైరల్ అయిపోయింది. అప్పుడు పెద్ద హిట్ అవ్వలేదు. 5వ సినిమాలో జింగిలాల 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 పాట ఏ సినిమా వచ్చినా రీమిక్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఆ రీమిక్స్ పాటల విషయంలోనే ముఖ్యంగా తనకి కోటి గారికి ఎక్కడ హర్ట్ అయ్యారంటే, రాజుకోటి కలిపి చేసేవాళ్ళు. రాజు చనిపోయాడు, వాడు లేకపోయినా ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నాకు చాలా బాధ వేస్తుంది ఇది అంటూ కోటి గారు అన్నారు. వాళ్ళిద్దరు కలిపి చాలా సినిమాలకి హిట్లు ఇచ్చి హలో బదర్లో ప్రియ రాగాలి ఆ పాట పెద్ద హిట్. ఇప్పటికీ ఎన్నో అద్భుతంగా ఉంటుంది ఆ పాట. కాబట్టి ఘాటుగా స్పందించారని చెప్పొచ్చు కోటి గారు. గతంలో ఎప్పుడు కూడా కోటి గారు ఇలాంటి స్పందన మనం ఎప్పుడు చూడలే. అంటే అటు ఇళయరాజా గారు ముందే ఇలాంటి ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారని చెప్పి కోపం అనుకోవాలా, లేదంటే మా పాటలు మేము వాడుకోలేకపోతున్నాం అని చెప్పి కోపం అనుకోవాలా, లేదా మా పాటలు వేరే సినిమాలో వాడితే కనీసం మాకు ఒక ఫోన్ కాల్ అన్న చేసి చెప్పండి అనేటువంటి ఒక ఆవేదన అనుకోవాలా, ఏమనుకోవాలి? ఫోన్ కాల్ చేసి చెప్పడం అడగడం అనేది కామన్, జరగాలి. ఇప్పుడు సుందరి అనే పాటను వాడుకోవడానికి మేము అడిగామని చెప్పి అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఎందుకంటే ఆ పాట వాడుకున్నారు, సినిమాలో రిపీట్ అవుద్ది ఆ పాట. కాబట్టి ఇళయరాజా గారు అడిగితే నువ్వు కాదని లేదు వాడుకోమని చెప్పారట. కాకపోతే ఇళయరాజా గారు కరెక్ట్ వేలో వెళ్ళారు. అప్పుడే కళ్ళు తెరిచాడు ఆయన. ఈయనకన్నా సీనియర్ అయ్యి ఉన్నా కానీ అన్ని రైట్స్ నాకే కావాలని రాయించుకున్నారు ఆయన. కాబట్టి ఆయన ఊరుకోవట్లా. ఎక్కడన్నా మ్యూజిక్ కన్సర్ట్ జరిగినా కానీ బాలు గారును గంగయ్య అమరన్నో వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. అయినా సరే బాలు గారితో విభేదాలు వచ్చినాయి ఇళయరాజాకి. వీళ్ళు ఏంటంటే డబ్బులు వచ్చినాయి సరిపడా అనుకుని వీళ్ళు అగ్రిమెంట్ చేసేసి అమ్మేసుకున్నారు. కాకపోతే మాట వరుసకి కోటి గారు మీ పాట వాడుకున్నారు. అన్నపూర్ణకి మరి వాళ్ళ సినిమాలే కదా, నాగార్జున గారి సినిమాలే కదా. నాగార్జున గారు ఫోన్ చేసి కోటి గారు ఒక మాట అడగొచ్చుగా. అడిగితే పోయేదే ఉంది. ఆ కోటి గారు అనేది మేము బఫూన్లో కనిపిస్తున్నామా ఎదోలా కనిపిస్తున్నామా అనేట్టుగా మాట్లాడుతున్నారు ఆయన.
అయితే వాస్తవానికి చూస్తే సినిమాలో పాటలు ఏవైతే ఉంటాయో ఆ పాటలు వేరే సినిమాల్లో వాడుకోవడం అనేది అది కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో అది జరుగుతూ వస్తుంది. కానీ మీరు ఇందాక అన్నట్టు ఒక మాట వరుసకి చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అయినా సరే ఇంకా ఇలాంటి పాటలు అనేది కొనసాగుతూనే ఉంటాయి, వాళ్ళు వాడుతూనే ఉంటారు. కాకపోతే ఇళయరాజా గారి విషయంలో చూసుకుంటే గతంలో మీరు ఇందాక అన్నట్టుగా బాలు గారికే ఒక నోటీసులు రావడం కావచ్చు, అదేవిధంగా బాలు గారి పాట వాడితే ఖచ్చితంగా ఇదొక ఇష్యూ అవుతుందని చెప్పేసి అన్నాం కావచ్చు. దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు రీమిక్స్ ట్రెండ్ నడుస్తుంది. రీమిక్స్ సినిమాల మీదే ఎక్కువ వ్యవహారం అంతా ప్రతి హిట్ అవడంతో ప్రతి సినిమాలోనూ కూడా ఇప్పుడు మనశంకర వరప్రసాద్లో కూడా రామ్మ చిలకమ్మ పాట కానీ ఈ పాటలన్నీ పెట్టేశారు. కాబట్టి ఈ ట్రెండ్ అలా వచ్చింది. దాంతో వీళ్ళు హర్ట్ అవుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లో చాలామంది. ఇవాళ కోటిగాడు బయటపడ్డారు, రేపు ఇంకొకళ్ళు బయటపడవచ్చు. ఇప్పుడు మణిశర్మ గారు బయటపడవచ్చు, నా రామ్మ చిలకమ్మ పాటను దీంట్లో వాడేశారని అనవచ్చు ఆయన. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు కోటి గారి ద్వారా వాళ్ళ వెర్షన్ అంతా కోటి గారు చెప్పారని కూడా అనుకోవచ్చు. ఆయన చెప్తున్నారు ఆర్పి పట్నాయక్ గతంలో ఫైట్ చేశాడని ఆయనే చెప్తున్నారు కదా. అవును. సో ఇప్పుడు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా కలిసి దీనిపైన ఏదైనా సరే ఒక నిరసన కానీ లేదంటే అలాంటిది తెలియజేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ తెలియజేయకపోతే ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు అదే ఆయన అన్న మాటలు ఏంటి, దిల్ రాజు గారు వాడుకుని కూడా నాకు చాలా కృతజ్ఞత చెప్పారు అనే మాట అన్నారు. అట్లా చెప్పినా సరిపోద్ది. లేదా వీళ్ళందరూ కలిపి యూనిటీగా ఏదైనా ఒక ఫైట్ చేస్తే రేపు భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా, గొడవలు లేకుండా, ఎందుకంటే ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ అవి లేకుండా సినిమాలు పూర్తి కొత్త వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి అంటే అందరూ ఒక తాటి మీద ఉండాలి. ఇదే పరిస్థితి రేపు అనిరుద్ధ రవిచంద్రన్కి రావచ్చు, తమ్మనికి రావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కూడా రావచ్చు. కాబట్టి అందరూ ఒక మాట మీద వెళ్తే ఇది మళ్ళీ ఏదైనా కొత్తగా ఒక ఒప్పందం పెట్టుకుని ఆ ప్రకారం వెళ్తే బెటర్. సో చూద్దాం సార్, మొత్తానికి కోటి గారి ఆవేదన మాత్రం తీరాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.